గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి తెలుగులోని కొత్త బాట పాఠానికి రచయిత్రి పరిచయం, ప్రశ్నలు జవాబులు, పదజాలం గురించి తెలుసుకుందాం. రచయిత్రి పరిచయం: డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ. మా ఊరి ముచ్చట్లు, యచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను రాసింది. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది. కాలం 1929-2007. వ్యక్తీకరణ, సృజనాత్మకత. చిన్న జవాబులు. ప్రశ్న చూడండి: ఎంత చెడ్డగాని, ఎంత బాగా బతికినా గాని ఇంకోని ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే చాలు అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది? జవాబు చూడండి: ఎవరైనా సరే ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడితే చులకనగా చూడబడతారు, వారికి విలువ ఉండదు. అందుకని తాను కష్టపడి పనిచేసి సంపాదించిన దానితో కలో గంజో తాగుతూ తన నోటి మాట బయటకు రాకుండా గడుపుకుంటూ స్వేచ్ఛగా సంతోషంగా ఉంటే చాలు అనేది అక్క మాటల్లోని ఆంతర్యం. రెండవ ప్రశ్న: అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనపడుతున్నవి అంటే మీకేం అర్థమైంది? జవాబు: నక్కలు జిత్తుల మారివి. తేరగా ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాయి. పొదల్లో నకి ఉండి అదను చూసి సింహం, పెదపులి వంటి జంతువులు తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తినడానికి అవి కాచి పెట్టుకు కూర్చుంటాయి. రెండు జంతువులు ఒకదానిని మరొకటి చంపుకుంటే ఈ నక్కలు ఆ రెంటి మాంసాన్ని తినడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాయని అర్థమైంది. మూడవ ప్రశ్న: మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి. జవాబు: మా గ్రామంలోని ప్రకృతి సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, రకరకాల పూల మొక్కలు, పచ్చటి పొలాలు, పాడి పశువులతో కలకలలాడుతూ ఉంటుంది. ఊరి మధ్యలో రామాలయం ఉంది. ఊరి చివర చెరువు ఉంది. ఆ చెరువు నీరు పంట పొలాలకి ఆధారంగా ఉంది. చెరువులో చేపలు సమృద్ధిగా ఉంటాయి. వాటి కోసం కొంగలు వస్తుంటాయి. మా గ్రామంలో ప్రజలు ఒకరికొకరు సహాయపడుతూ కలిసిమెలిసి ఉంటారు, ఆప్యాయంగా పలకరిస్తారు. మా గ్రామ వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. నాలుగవ ప్రశ్న: చెరువుల ప్రాముఖ్యత ఏమిటి? చెరువుల వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంది. చెరువు నీరు పంట పొలాలకు నీటి వసతి కల్పిస్తుంది. చెరువులో ఉండే చేపలు ఎందరికో జీవనోపాధిని కలిగిస్తున్నాయి. చెరువు నీరు పశువులకు దాహార్తిని తీరుస్తుంది. త్రాగునీటిని ప్రజలకు అందిస్తుంది. గ్రామంలో చెరువుల్లో నీరు ఉంటే భూగర్భ జలాలు ఎండిపోవు. గ్రామంలో నూతుల్లో నీరు ఎండిపోకుండా ఉంటుంది. చెరువుల్లో తామర, కలువ పూలు పూస్తాయి. చెరువులు ఎండినప్పుడు ఆ మట్టి తోటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. చెరువులలో నిండుగా నీరు ఉంటే ఆ గ్రామాల్లో ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. పెద్ద జవాబు రాయాలి అంటే 10 వాక్యాల్లో రాయాలి. పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి. పాఠం ఆధారంగా, జనరల్గా కాదు. పూర్వం పల్లెల్లో భూస్వాములు సన్న, చిన్నకారు రైతులపై పెత్తనం చెలాయిస్తూ ఉండేవారు. పేద ప్రజలు శ్రమపడి పంటలు పండిస్తే వారి శ్రమకు తగిన ప్రతిఫలం వారికి ఇవ్వకుండా ఈ భూస్వాములు దోపిడీ చేసేవారు. అవసరానికి భూస్వాముల వద్ద అప్పు తీసుకుంటే వాటికి వడ్డీలపై వడ్డీలు వేసి పేద ప్రజల్ని పీడించేవారు. గ్రామంలో తక్కువ కులాల వారిని బానిసలుగా చూసేవారు. ఆ రోజుల్లో స్త్రీలు ధైర్యంగా బయటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కులమత భేదాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో భూస్వాములు పేద ప్రజల్ని హింసిస్తూ ఉండేవారు. కానీ నేడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రజలు తెలివి తెచ్చుకొని భూస్వాములపై తిరుగుబాటు చేశారు. వారి అధికారాన్ని ప్రశ్నించగలిగారు. ప్రజలతో కలిసికట్టుగా ఉండి కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్మును తింటూ బానిసత్వం నుండి విముక్తిని పొందారు. అన్యాయాలను అరికట్టగలిగారు. స్త్రీలు ధైర్యంగా బయటికి వచ్చి వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారు. పేద, ధనిక తేడాలు, కులమత భేదాలు లేకుండా అందరూ సమభావంతో కలిసికట్టుగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఉండగలుగుతున్నారు. పదజాలంలో సొంత వాక్యాలు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవి వారిచ్చి వినాలి. చెవి వారిచ్చి అంటే శ్రద్ధగా. దాన్ని మనం సొంత మాటల్లో ఉపయోగిద్దాం. నేను మా అమ్మ చెప్పే నీతి కథలను చెవి వారిచ్చి వింటాను అంటే శ్రద్ధగా వింటాను. రెండవ వాక్యం చూడండి: చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి. గవిన్లు అంటే గుహలు. సింహానికి ఆకలి వేసి ఆహారం కోసం గవిన్లలో నుండి బయటికి వచ్చింది. మూడవది: కుటిలవాజితనం పనికిరాదు. కుటిలవాజితనం అంటే మోసం. కొందరు కుటిలవాజితనంతో ఇతరులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. నాలుగో వాక్యం చూడండి: మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయి. పొలిమేర అంటే సరిహద్దు.
మా ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. పర్యాయ పదాలు అంటే ఈ వాక్యంలో ఉన్న పర్యాయ పదాలను రాయాలి, అండర్లైన్ చేయాలి. రోజు పేయి కడుక్కోవాలి, లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి. ఇందులో చూడండి, పెయ్యి, మేను, దేహం ఈ 3 పర్యాయ పదాలు. రెండవ వాక్యం, మనుషులు నీళ్లు దొరికే తావుల్లో నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. తావు, చోటు, ప్రదేశం ఇవి పర్యాయ పదాలు. పట్టికలో ఇచ్చిన ప్రకృతి వికృతులను వేరు చేసి రాద్దాం. ప్రకృతి వికృతి అని సెపరేట్ హెడ్డింగ్ పెట్టుకొని సముద్రం, సంద్రం, ఆధారము, ఆదిరువు, శిఖ, సిగ, విద్య, విద్యే, ప్రయాణం, పయనం, పయనం. ఇక్కడ ఇచ్చిన జాతీయాలను ఏ అర్థంలో వాడతారో చూద్దాం. నక్షత్రకుడు వెంబడి పడి పీడించేవాడు అనే అర్థంలో వాడతారు. నిండుకొన్నవి అంటే అయిపోయినవి అనే అర్థంలో వాడతారు, ఖాళీ అవ్వడం. దడిగట్టు రక్షణ కల్పించు అనే అర్థంలో వాడతారు. నిప్పు కలుసెరుగంగా ఎక్కువ కోపాన్ని ప్రదర్శించడం అనే అర్థంలో వాడతారు. తర్వాతి వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.